హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్. సో మనమైతే ఇప్పుడే జూనియర్ మూవీకి అయితే వెళ్ళేసి వస్తున్నాము. సో నేను యాక్చువల్గా మైక్ మర్చిపోయాను ఇవాళ కూడా, ఏమనుకోమాకండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో అది కాక ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది మైక్. సో అది తీసుకొని మళ్ళీ మూవీకి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయలేక సో కంటిన్యూ చేసేస్తున్నాను ఇలాగా. సో దాన్ని అయితే ఎక్స్క్యూజ్ చేయండి. సో మూవీ విషయంలోకి వెళ్ళిపోతే కనుక ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఏముందిలే జస్ట్ నార్మల్గా ఏదో కాలేజ్ స్టోరీ లైక్ ఇలా ఏమైనా వచ్చి ఉండిద్ది, అందులో కొంచెం ఏదో ఒక సెంటిమెంటల్ పెట్టారు అంటే ఓకేగానే ఉంది, పర్లా బాగానే ఉంది అన్న చిన్న అయితే ఉంది. అండ్ వైరల్ సాంగ్ ప్రమోషన్స్ అయితే మనం అయితే చూసాం కదా, లైక్ ఫుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్లో ఎలా ట్రెండ్ అవుతుందో. సో శ్రీలీల గారు ఏంటి అసలు సినిమా అని చెప్పి నేనైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓకేగానే పెట్టుకున్నా, మరీ డిసప్పాయింట్మెంట్ కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే క్యాస్టింగ్ అదంతా కూడా లైక్ హీరో న్యూ ప్రాజెక్ట్ ఫస్ట్ సినిమా ఇది కిరీటి గారిది. సో ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలీదు. సో అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మళ్ళీ మనం డిసప్పాయింట్ అయిపోతాం కాబట్టి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాలి సినిమాకి. సో మూవీ స్టోరీలోకి అలా వెళ్ళిపోతే కనుక మనకి ఒక మంచి మెసేజ్ అయితే ఉంది సినిమాలో. లైక్ ఇప్పుడు ఈ జనరేషన్లో మనం సాఫ్ట్వేర్ జాబ్స్ అని అన్నిటికీ ఎలా బయటకు వెళ్ళిపోయి వేరే ప్రపంచాలు అంటే వేరే దేశాల్లోకి వెళ్ళిపోయి చాలా సఫర్ అవుతున్నారు కదా, పేరెంట్స్ దగ్గర ఉండలేకపోతున్నారని. అలా అందరూ అవ్వరులేండి, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళు కోరుకుంటారు. కానీ అయ్యే వాళ్ళకైతే ఇది ఒక మంచి మెసేజ్ మూవీ. అండ్ పేరెంట్స్ పిల్లలకి వాళ్ళ ఎదుగుదల చూడడం కోసం ఎంతకైనా అంటే వాళ్ళ సాక్రిఫైస్ ఎంతవరకైనా ఉండిద్ది అనేది కూడా ఒక మెసేజ్ చూపించారు. రెండు మెసేజెస్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. ఇంకా స్టోరీకి బాగా వెళ్ళిపోతే కనుక నాకు అంతా బాగానే ఉంది, కానీ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి మూవీలో. లైక్ ఏంటంటే శ్రీలీల అనే హీరోయిన్ని పెట్టారు తన లవ్ చేయడానికి అని చెప్పి హీరో. ఆ లవర్కి ఎండింగ్ ఏం లేదు. లైక్ శ్రీలీల గారి లాస్ట్లో ఏమైంది ఏంటనేది చూపించలేదు. డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి నాకు ఈ మూవీలో. మూవీ బాగాలేదని చెప్పట్లేదు, జస్ట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. లైక్ ఏంటంటే లాస్ట్లో శ్రీలీల గారు పెద్ద యాక్టర్ అంటే మంచి యాక్టర్. ఇప్పుడు చాలా మూవీస్లో మంచి లీడ్ రోల్స్ చేసి వస్తుంది కదా. సో ఆమెని హీరోయిన్గా పెట్టినప్పుడు సాంగ్ అవన్నీ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ లాస్ట్కి ఆ హీరోయిన్కి లైక్ మెయిన్ లీడ్ కదా, ఆ మెయిన్ లీడ్ ఏమైపోయింది అనేది చూపించలేదు. అండ్ ఏదైతే ఫాదర్ అంత కేర్ చేసి కొడుకుని అంత ఇష్టంగా చూపిస్తారు కదా, ఆయననే మర్చిపోయాడు. అప్పుడు కొడుకు పడే బాధ పడుతున్నాడు ఓకే, కానీ దానికి కూడా ఏదో ఒకటి లైక్ నేనైతే హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేశాను. అది నాకు డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. కానీ అది హీరో అంటే డైరెక్టర్ గారు అలాగే తీయాలనుకున్నారు. సో నాకు అలా అనిపించింది, అది అలా చేసి ఉంటే బాగుండు అని. సో మూవీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. లైక్ జనీలియా గారు మనకి చాలా రోజుల తర్వాత కేమో రోల్ అయితే ఇచ్చారు మనకి. లాస్ట్ మూవీ ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది జనీలియా గారు మళ్ళీ మన టాలీవుడ్లో యాక్ట్ చేసి. సో ఆమెని కూడా ఈ మూవీలో చూడడం ఒక అక్క రోల్గా చేసి, లైక్ రీసెంట్గా ఆవిడ హిందీ మూవీ కూడా చాలా బాగుందని టాక్ విన్నాను. అలా అక్కడ చేసుకుంటూ ఇక్కడ కూడా కేమో రోల్ చేసి తెలుగు మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. మళ్ళీ ఏమన్నా మంచి మూవీతో రావాలనుకుంటున్నాను. బాగా చేశారు ఆవిడ కూడా. అండ్ హీరో కూడా కొత్త ఫేస్ అయినా కూడా, కొత్త ఫస్ట్ మూవీ అయినా కూడా సరే చాలా బాగా చేశాడు. అండ్ సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఇప్పుడు మనకి ఎలా వచ్చేస్తున్నాయి అంటే, ఫస్ట్ సాంగ్ వచ్చేసి దాని ఏమంటారు పాప్ మ్యూజిక్ లాగా ఉంటుంది. లైక్ సాంగ్స్ నాకు ఫస్ట్ సాంగ్ నచ్చింది అండ్ వయ్యారి సాంగ్ నచ్చింది. లాస్ట్లో ఎమోషనల్ సాంగ్ కూడా బాగా నచ్చింది. సాంగ్స్ అయితే బాగున్నాయి. 3-4 సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్స్లో నాకు 2-3 సాంగ్స్ బాగా నచ్చినాయి. సో దేవిశ్రీ గారి ప్రసాద్ సాంగ్స్ అయితే మనకు ఆబ్వియస్గా తెలుసు కదా, బాగానే ఉంటాయి, మనం అయితే డోర్పడకర్లా. బీజిఎమ్స్ అవన్నీ కూడా 2 కూడా ఉన్నాయి. లైక్ కొన్ని బీజిఎమ్స్ బాగున్నాయి, కొన్ని బీజిఎమ్స్ నచ్చలేదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మూవీ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ ఒక కాలేజ్ లైఫ్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. మనకి చూసినప్పుడు ఫస్ట్ 20-30 మినిట్స్ వరకు ఆల్రెడీ చూసినట్టే అనిపించింది, పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం అనిపించదు. ఆ తర్వాత నుంచి కొత్తగా అనిపిస్తుంది కాన్సెప్ట్. లైక్ ఎలా అంటే ఏదైనా ఈ లివ్ ఇన్ ద మూమెంట్ అనేది చాలామంది అనుకుంటారు కానీ ఉండలేరు. ఆ లివ్ ఇన్ ద మూమెంట్ని సీరియస్గా తీసుకున్న ఒక ఫెలో ఉంటే కనుక ఎలా ఉంటుంది అనేది అది సినిమా అదే హీరో క్యారెక్టర్, అదొక పార్ట్. అలా ఇదేంటంటే సో అలా లివ్ ఇన్ ద మూమెంట్లో బతికే హీరో అంటే ఆ హీరోకి తను ఏదైతే మిస్ అయ్యాడు వాళ్ళ ఫాదర్ అన్నీ చేసేయడం. అలా బొమ్మరిల్లు సినిమాలో మనం అనుకుంటాం కదా అన్నీ మీరే చేసేయండి అని, అలా అనుకుని తను సఫర్ అయిపోయి సఫోకేట్ అయిపోయి
అంటే వేరే వాళ్ళ డాడీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి తన మెమరీస్ అన్నీ రీక్రియేట్ చేసుకోవడానికి అన్నీ తనంతట తానే ఇంటరప్ట్ చేసుకొని ఆ మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. అది చాలా కొత్తగా అనిపించింది ఆ కాన్సెప్ట్. అండ్ ఏదైతే మనకి మెసేజ్ ఇచ్చారో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ మన రూరల్ డెవలప్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది ఒక అంటే రూరల్గా ఉండి కూడా మనం సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకోవచ్చు. ఇఫ్ అంటే మనం ఎలా ఎదుగుతున్నామో లైక్ బయట సిటీస్ ఇవన్నీ ఎలా డెవలప్ అవుతున్నాయో విలేజెస్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు అనుకుంటే అనేది ఒక మెసేజ్. అది ముందే చెప్పాను కదా. సో అలా అనమాట. సో మనకి ఏదైతే మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారో లైక్ రూరల్ పీపుల్ కూడా ఇట్లా సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ అలా అవ్వచ్చు. చాలామంది వాళ్ళ పేరెంట్స్ కోసం ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగా అని వాళ్ళకైతే ఒక మెసేజ్ ఇచ్చారు కదా. ఏదైతే ఆ పార్ట్ ఉందో ఆ పార్ట్ మొత్తం నాకు మహర్షి మూవీ చూసినట్టు అనిపించింది. లైక్ ఆ మహర్షిలో కూడా అంతే కదా. ఏదైతే రిషి అనే వాళ్ళు ఉంటారో తను వచ్చేసి మన మహేష్ బాబు గారు వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి అలా అనుకుంటారు కదా. సో అలా అనిపించింది. అలా కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. అండ్ ఇది వర్కౌట్ అయితే కూడా చాలామందికి యూజ్ అయ్యింది కూడా. డైరెక్టర్ మంచి మూవీ అయితే ఇచ్చారు. అండ్ నేను చూడడం వరకు నెగిటివ్ టాక్ నడుస్తుంది. నెగిటివ్ ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ప్రతి సినిమా చూడకుండానే. సో మూవీ అయితే నాకైతే జెన్యున్గా చెప్తున్నా నచ్చింది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. హీరోగా ఫస్ట్ సినిమా అయినా కూడా తను ఎక్కడ కూడా నేను ఫస్ట్ సినిమా చేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. జెన్యున్ అంటే అలా ఫీల్ గుడ్లాగా వెళ్ళిపోయింది. లైక్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయే మూవీ తను యాక్ట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలేదు. చాలా బాగా న్యాచురల్గా చేశారు. తన ఫిట్నెస్ ఇవన్నీ కూడా చూస్తే తను ఎంత కష్టపడ్డాడు ఈ స్టేజ్కి రావడానికి అనేది కూడా మనం చూడవచ్చు. ఆబ్వియస్గా మనం చూసి ఉంటాము ఆల్రెడీ వైరల్ సాంగ్ మనకైతే ఇచ్చారు కదా. అసలు డ్యాన్స్ ఎట్లా వేశారంటే శ్రీలీల గారు, కృతి గారు ఫుల్ ఆన్ ఫైర్ అనమాట. ఒకరికి పోటీ పెట్టుకున్నట్టు వేశారు డ్యాన్సెస్ అయితే. ఇద్దరు బాగా చేశారు. తిను మంచి డాన్సర్గా కూడా ఒక పేరు తెచ్చుకున్నారు హీరో గారు అయితే నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ సినిమాలోనే తనకున్న క్యాపబిలిటీస్ అన్నీ కూడా చూపించారు. ఇంకా నెక్స్ట్ సినిమాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మంచి రావాలని కూడా కోరుకుంటున్నాను నేను. అండ్ మిస్ అయిపోకుండా ఈ సినిమా అయితే ఖచ్చితంగా చూడండి. అంటే ఇప్పుడు చాలామంది అందరూ మీ అమ్మాయి ఎక్కడ ఉందంటే యూఎస్ అంటారు, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే అమెరికానో అలా చెప్తా కన్నడ అంటారు, అది అంటారు ఇది అంటారు. సో అలాంటి ఫ్యామిలీ వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఏదైతే మిస్ అవుతున్నారు ఈ జనరేషన్లో లైక్ ఒకళ్ళే ఉండాలి, మా డాడీ అని చెప్తారు, నేను నాకు నచ్చింది చేసుకునేవారు, అలా ఎలా అయితే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ మూవీ అయితే చూసి కొంచెం ఇన్స్పైర్ అవ్వచ్చు అనమాట. సో ఇది మన ఇవాళ రివ్యూ. మూవీ అయితే నాకైతే నచ్చింది. ఖచ్చితంగా ఈ వీకెండ్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోండి. నెగిటివ్ టాక్ నడుస్తుంది, పట్టించుకోమాకండి. నాకైతే బాగా నచ్చింది. సో నాకు బాగోపోయినా వచ్చి రివ్యూ చేసి మీకు చెప్తున్నందుకు నేను నా కోసం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇది వాళ్ళ మన రివ్యూ. లవ్ యూ ఆల్. బై.